గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కళ్ళు కూడా తెరవలేదు. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం చూపిస్తా. బ్రైట్నెస్ తగ్గిస్తాను, టైం అనిపిస్తుంది ఫోన్లో. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:03 మార్నింగ్ అవుతుంది. వర్క్ ఉంది నాకు, సో వర్క్ కోసమని కొంచెం జల్దీ లేచా. నైట్ 12:30 సంథింగ్ అనుకుంటా ఆ టైంకి పడుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిని వర్క్కి స్టార్ట్ అవుదాం. ఈ రోజు నుంచి నా బర్త్డేకి 26 days ఉంది. ఇంకా 26 days ఇంకేమేమైతే చూద్దాం ఈ నెల. నాకు తెలిసి నా బర్త్డే ఎట్లయితుందో ఏమో. ఓకే, బట్ వర్క్ ఉంది కదా, వర్క్ చేసుకుందాం అండ్ ఆలోచిద్దాం ఏం చేద్దాము అని చెప్పి. నా ఫేస్ ఏదో మార్నింగ్ మంచిగా అనిపిస్తుంది, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంబడే. ఇప్పుడు నేనైతే రెడీ అయ్యా. ఆ అక్క కన్ఫర్మ్ చేయాలి, లైక్ ఆ అక్కకి ఏమైనా సడన్ షూట్స్ ఏమైనా వచ్చినాయా లేదా. లైక్ మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా ఇప్పుడే. లైక్ ఏదో షూట్ గురించి మెసేజ్ వచ్చింది సంథింగ్ అని అన్నారు. సో వెయిటింగ్. అక్క చెప్తే అక్కకు ఒకసారి కాల్ చేసి నేను స్టార్ట్ అవ్వాలా వద్దా కనుక్కొని నేను ఇప్పుడు స్టార్ట్ అవుతాను. అక్కని కాల్ చేస్తుంది కొంచెం. హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏంటంటే ఫోటోగ్రాఫర్కి షూట్ ఉందంట. సో అక్కకి కూడా ఈరోజు షూట్ ఉంది. సో ఈరోజు నాకు వర్క్ లేదు, బట్ నేను లేచా, స్నానం చేసుకుని రెడీ కూడా అయిపోయి కూర్చున్నా. ఏం చేయాలి ఇప్పుడు ఆలోచిస్తా, అంతే. అంతకు మించి ఏం చేయలేను ఈరోజు. ఐ లైక్ ఇట్. అండ్ అబ్బా పొద్దునైంది, ఎంటీ స్టమక్, వాటర్ కూడా తాగలే. సో ఫస్ట్ ఐ టేక్ నా ప్రీబయోటిక్. తీసుకుందామా, కొత్త ప్యాక్ ఓపెన్ చేయాలి. అండ్ మార్నింగ్ ఎప్పుడైతే వర్క్ లేదని చెప్పానో మధ్యలో ఒక లైక్ మా చెల్లికి మేకప్ నేర్పించాను. అండ్ దాని తర్వాత మంచి డీప్ స్లీప్ వేసి ఇందాకే లేచా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది నైట్. ఇప్పుడు నిద్రపోతానా అన్నది టాస్క్, బట్ ఐ నో నేను నిద్రపోనా అని చెప్పి. చూద్దాం ఏమవుతుంది. ఈరోజు ఎంత అన్నీ మర్చిపోయినా నేను నిద్రపోయి. అండ్ మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే యాక్చువల్లీ రేపు నాకు వర్క్ ఉంది, ఎల్లుండి కూడా వర్క్ ఉంది. లైక్ చెప్పా కదా, యాజ్ అ సెట్ ఆగస్ట్ మంత్ మొత్తం నాకు వర్క్ ఉంది. లక్కీలీ లైక్ ఐ లవ్ వర్కింగ్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నాకు నచ్చిన జాబ్ నేను చేసుకుంటున్నా, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ ఏంటి అంటే నా ప్యాషన్ అది. నాకు మేకప్ అంటే పిచ్చి అంటారండి, అంత పిచ్చి. అండ్ ఆ పిచ్చిని నేను యాజ్ అ ప్రొఫెషన్ లాగా తీసుకున్నాను. సో నాకు ఎప్పుడు టైర్డ్ ఫీల్ అవ్వను ఆ వర్క్ చేసేటప్పుడు. అండ్ ఇష్టం నాకు మేకప్ చేయడం అంటే. అది నా ముఖం మీదనే కాదు, ఎవరికైనా సరే చాలా హ్యాపీగా చేస్తాను మేకప్ నేను. లైక్ మళ్ళీ ఎవరైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం ఇక్కడ లేని కోపం వస్తుంది నాకు, ఎందుకు అర్థం కాదు. లైక్ మేకప్కి అంటే ఒక మేకప్ ఇండస్ట్రీకి ఒక హెచ్ఆర్ ఉంటే ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుందో మిస్టేక్స్ చేసినప్పుడు, అంతకంటే డబల్ ఫ్రస్ట్రేట్ అవుతాను నేను. నాకు నచ్చదు మేకప్ విషయంలో ఎవరైనా మిస్టేక్స్ చేస్తే, తప్పుగా చెప్తే, తప్పుగా ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. అండ్ మీ అందరికీ ఒకటి చూపించాలి, ఏంటి అంటే నా మేకప్ మెస్ ఇదంతా. ఇప్పుడు ఈ మెస్నంతా నేను క్లియర్ చేసి, లైక్ యూ గైస్ కెన్ సీ, ఇదంతా నా మేకప్ మెస్.
ఇప్పుడు నేను ఈ మేకప్ మెస్ని క్లియర్ చేసి ఐ హ్యావ్ టు స్లీప్. అంటే మా చెల్లికి నేర్పించడం ఏమో కానీ సామాన్లను తీసి పెట్టడం అది అవుతుంది. అండ్ ఐఎమ్ ప్లానింగ్ లైక్ ఒక మంచి ప్లేస్ లాగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుందాం. లైక్ ఇల్లు చిన్నగా అయిపోయింది. ఇల్లు ఓకే మంచిగానే ఉంది. ఎప్పుడైతే నా మేకప్ సామాన్లు వచ్చినాయో లైక్ నా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ సామాన్లకి ఒక బీరువా మొత్తం సరిపోయింది. లైక్ మీరు చూడొచ్చు ఆ డోర్ ఓపెన్ ఉంది. లైక్ ఆ బీరువా మొత్తం సరిపోయింది. ఆ బీరువా కూడా సరిపోక నేను బయట పెట్టిన సామాన్లు. అట్లా ఉంది పరిస్థితి ఇంట్లో. అంత పిచ్చి నాకు మేకప్ అంటే. నా ఓన్ మనీతో నేను ఆర్గనైజ్ చేసుకోవాలి మంచిగా నా ఇల్లుని అని నేను అనుకుంటున్నా. బట్ చూద్దాం. డ్రీమ్ కమ్ ట్రూ అంట చూడు. లైక్ ఇది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. నాకంటే ఎప్పుడు మీద ఇవన్నీ నా దగ్గర ఎప్పుడు ఉంటాయి అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చాయి కదా అవన్నీ, అలానే వస్తాయి. అండ్ ఈరోజుకి ఇంతే. అండ్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ ఇఫ్ యూ లైక్ మీ, లైక్ నేను నచ్చుతాను అంటే లైక్ చేయండి. నేను ఎక్కువ నచ్చుతానంటే లైక్ సబ్స్క్రైబ్ రెండు చేయండి. అండ్ నేను చాలా 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 నచ్చుతానంటే లైక్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. అంతే. బాయ్ బాయ్. ఈరోజుతో లైక్ మేబీ 26 days అనుకుంటా. ఈరోజు అయితే ప్రజెంట్ ఆగస్ట్ 3rd అండ్ ఆగస్ట్ 3rd అంటే 26 days లెఫ్ట్ ఫర్ మై బర్త్డే. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ యాక్చువల్లీ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. ఇప్పుడు కూడా నేను ఏం చేయాలన్న దాంట్లోనే కన్ఫ్యూజన్లో ఉన్నా. లైక్ బర్త్డే ఒక్కరోజు నేను ఫ్రీ ఉన్నా ఆగస్ట్ మంత్ మొత్తంలో. లైక్ ఒక 1 week ఫ్రీ ఉన్నా. లైక్ 30 daysలో 1 week ఫ్రీ ఉన్నా. ఆల్టర్నేట్ డేస్లో టక్ 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 అని మధ్యలో అవి కూడా నేను ఈ మధ్యలో ఎగ్జాస్ట్ అయిపోయిన దాన్ని రిలీఫ్ అవ్వడానికి నిద్రపోవడానికి యూజ్ చేస్తా మ్యాక్స్ అని నేను అనుకుంటున్నా. ఆర్ఎల్స్ ఏదైనా కొంచెం పని చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికైతే ఇంతే. ఇంకేం ఆలోచన రాలేదు. ఏమైనా ఆలోచనలు వస్తే నేను చెప్తాను. అండ్ వచ్చేసి నా న్యూ ప్యాక్ ప్రీబయోటిక్ది. అండ్ ఇప్పుడు ఒకటి చెప్పా కదా కొత్తది ఓపెన్ చేయాలని చెప్పి, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి బిఫోర్ పడుకునే ముందు గమ్మున టక్ 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 అని లాగేసి పడుకుందాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.